నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధచర్యలో నిన్న మనము ఈ మహా పరినిర్వాణ సూత్రంలో సుభద్ర పరివ్రాజకుడు బుద్ధుణ్ణి దర్శించి జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఆనందుణ్ణి అనుమతి అడిగితే 3 సార్లు ఆనందుడు నిరాకరిస్తాడు, ఒప్పుకోడు. ఎందుకంటే భగవానుడు అలిసిపోయి మరణశయ్య మీద ఉన్నాడు, ఇప్పుడు బాధ పెట్టడం తగింది కాదు అని అంటాడు. కానీ ఈ మాటలు విని భగవానుడు ఆనందుడితో అతన్ని ప్రవేశపెట్టు అని చెప్తాడు. అప్పుడు ఆనందుడు సుభద్ర పరివ్రాజకునితో, వెళ్ళు సుభద్ర, భగవానుడు నీకు అవకాశం ఇచ్చాడు అన్నాడు. అప్పుడు సుభద్ర పరివ్రాజకుడు భగవానుని వద్దకు చేరుకొని నమస్కరించి కుశల ప్రశ్నలు అడిగి ఒక పక్కన కూర్చున్నాడు. ఆ విధంగా కూర్చున్న సుభద్ర పరివ్రాజకుడు భగవానునితో, శ్రీమాన్ గౌతమ, అనేక మందిచే సాధువులుగా సమ్మతింపబడిన శ్రమణ బ్రాహ్మణులు, సంఘం కలవారు, గణం కలవారు, గణాచార్యులు, జ్ఞానులు, కీర్తిపరులు, తీర్థంకరులు, పూరణకసపుడు, మక్కలి గోసాలుడు, అజితకేశ కంబలుడు, పకుధ కాత్యాయనుడు, సంజయ బేలట్టి పుత్రుడు, నిఘంఠనాట పుత్రుడు, ఈ అందరూ తమ గురించి చెప్పుకున్నట్లుగా సత్యాన్ని తెలుసుకున్నారా? అందరూ తెలుసుకోలేదా? లేదా కొందరు తెలుసుకొని కొందరు తెలుసుకోలేదా? ఇది ఆయన అడిగిన ప్రశ్న. ఆ కాలంలో ఈ ప్రముఖ గురువులు ఇప్పుడు చెప్పుకున్నటువంటి పేర్లు గలవాళ్ళు: పూరణకసపుడు, మక్కలి గోసాలుడు, అజితకేశ కంబలుడు, పకుధ కత్యాయనుడు, సంజయ బేలట్టి పుత్రుడు, నిఘంఠనాట పుత్రుడు, వీళ్ళు 6. మరి వీళ్ళందరూ మేము సత్యాన్ని తెలుసుకున్నాము అని చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పుకున్నట్టుగా వాళ్ళందరూ సత్యాన్ని తెలుసుకున్నారా? లేకపోతే కొందరు తెలుసుకొని కొందరు తెలుసుకోలేదా? లేకపోతే ఎవరూ తెలుసుకోలేదా అని అడిగాడు. అప్పుడు భగవానుడు, వద్దు సుభద్ర, ఇటువంటి ప్రశ్నలు నీవు అడగవద్దు. నేను ధమ్మాన్ని ఉపదేశిస్తాను, మనస్సును చక్కబరుచుకొని దానిని విను, చెబుతాను. సుభద్రుడికి ఒక విధంగా చూసినట్టయితే ఏమీ వివేకం ఉన్నట్టుగా అనిపించదు. ఆయన మరణశయ్య మీద ఉంటే నీకు అవసరం ఉన్నది అడగాల, కానీ వాళ్ళకు జ్ఞానం ఉన్నదా, వీళ్ళకు జ్ఞానం ఉన్నదా, వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారా, వీళ్ళు తెలుసుకోలేదా, ఇది కాదు కదా అడగవలసింది. నీకేం అవసరం ఉన్నదో అది అడిగి తెలుసుకోవాలి. అందుకని బుద్ధుడు అటువంటి ప్రశ్నలు అడగకు, అవసరమైనటువంటి ధర్మాన్ని నేను బోధిస్తా, చక్కగా విను అని అన్నాడు. అలాగే బంతే అని సుభద్ర పరివ్రాజకుడు భగవానునకు బదులు పలికాడు. సుభద్ర, ఏ ధమ్మ వినయంలో ఆర్య అష్టాంగిక మార్గం లేదో అక్కడ శ్రమణుడు కూడా ఉండడు, 2వ శ్రమణుడు కూడా ఉండడు, 3వ 4వ శ్రమణులు కూడా ఉండరు. ఏ ధమ్మ వినయంలో ఆర్య అష్టాంగిక మార్గం ఉంటుందో అక్కడ ఈ 4 రకాల శ్రమణులు ఉంటారు. సుభద్ర, ఈ ధమ్మ వినయంలో ఆర్య అష్టాంగిక మార్గం ఉన్నది. ఇక్కడ 1వ 2వ 3వ 4వ శ్రమణులు కూడా ఉన్నారు. ఇతర ధర్మ వినయాల్లో వీరు ఉండరు. సుభద్ర, ఇందులో భిక్షువులు సరి అయిన ఆచరణను కలిగి ఉంటే లోకంలో ఎన్నడూ అర్హంతులకు కరువు ఉండదు. అప్పుడు భగవానుడు ఏమన్నాడు? ఎవరి బోధలో ఆర్య అష్టాంగిక మార్గం లేదో, చాలాసార్లు చెప్పుకున్నాం కదా అష్టాంగ మార్గాన్ని గురించి. సమ్మా దిట్టి, సమ్మా సంకప్పో, సమ్మా సమ్మా వాచ, సమ్మా కమ్మంతో, సమ్మా ఆజీవో, సమ్మా వాయామం, సమ్మా సతి, సమ్మా సమాధి. ఈ 8 అంగాలతో కూడినటువంటిది
అష్టాంగ మార్గం. ఏ బోధలో ఈ అష్టాంగ మార్గం లేదో అక్కడ శ్రోతాపన్నుడు ఉండడు, సగదాగామి ఉండడు, అనాగామి ఉండడు, అర్హంతుడు కూడా ఉండడు. ఏ ధమ్మ వినయంలో ఈ అష్టాంగ మార్గం ఉంటుందో అక్కడ ఈ 4 రకాల శ్రమణులు ఉంటారు. మరి ఈ ధమ్మ వినయంలో అంటే భగవానుడు బోధించిన ధమ్మ వినయంలో అష్టాంగిక మార్గం ఉన్నది కాబట్టి ఇందులో 4 రకాల శ్రమణులు ఉన్నారు. ఇందులో భిక్షువులు సరి అయిన ఆచరణ కలిగి ఉన్నట్టయితే లోకంలో అర్హంతులకు ఎప్పుడూ కరువు ఉండదు. అంటే ఈ బోధన అనుసరించి సాధన చేస్తే ఏ కాలంలోనైనా ఎప్పుడైనా కూడా జీవన్ముక్తులు అర్హంతులు ఉంటారు అని భగవానుడు చెబుతూ ఇంకా ఇట్లా అన్నాడు. ఏది కుశలం అని అన్వేషిస్తూ 29వ ఏట ప్రవర్జించాను. ఏది సరి అయింది, ఏది కుశలము అని వెతుకుతూ 29వ ఏట ఇంటిని వదిలి ప్రవ్రజ తీసుకున్నా. సుభద్ర 51 సంవత్సరాలు సమాధిని అభ్యసించాను. ఆ తర్వాత 51 సంవత్సరాలు సమాధిని, ఏకాగ్రతను, ధ్యానాన్ని సాధన చేసిన. దీనికి బయట న్యాయాన్ని ధమ్మాన్ని అనుసరించే శ్రమణుడు లేడు. ఈ బోధకు బయట సత్యాన్ని ధర్మాన్ని అనుసరించే శ్రమణుడు ఎవరు లేరు. 2వ శ్రమణుడు, 3వ శ్రమణుడు, 4వ శ్రమణుడు లేడు. ఇతర ధర్మ వినయాల్లో వీరు ఉండరు. సుభద్ర, ఇందులో భిక్షువులు సరైన ఆచరణ కలిగి ఉంటే ఈ లోకంలో అర్హంతులకు ఎన్నడూ కరువు ఉండదు అని భగవానుడు చెప్పిండు. అప్పుడు సుభద్ర పరివ్రాజకుడు సుందరం బంతే సుందరం బంతే బోర్ల పడిన దానిని చక్కగా నిలిపినట్లు, మూసిన దానిని తెరిచినట్లు, మూఢునికి త్రోవ చూపినట్లు, కన్నులు కలవాడు రూపాన్ని చూడడానికి వీలుగా చీకటిలో నూనె దీపాన్ని పట్టినట్లుగా భగవానుడు అనేక విధాలుగా ధమ్మాన్ని ప్రకాశింపజేశాడు. బంతే, ఇదే నేను భగవానుని శరణు పొందుతున్నాను, ధమ్మాన్ని, భిక్షు సంఘాన్ని కూడా. నాకు భగవానుని వద్ద ప్రవ్రజ ఉపసంపద లభించుగాక, భిక్షుదీక్ష లభించుగాక అని అన్నాడు. అయితే అప్పుడు భగవానుడు ఏమన్నాడు? ఇంతకుముందు ఇతర సంప్రదాయాల్లో ఉండి ఇప్పుడు ఈ సంప్రదాయంలోకి రావాలంటే 4 నెలలు ఎదురు చూడాలి. అయితే ఈ విషయంలో వ్యక్తిని బట్టి మినహాయింపు ఉంటుంది అని బుద్ధుడు అన్నాడు. అప్పుడు ఈ సుభద్రుడు, బంతే, 4 నెలలు గడిచిన తర్వాత భిక్షువులు సంతృప్తి చెందితే అతన్ని భిక్షువుగా ప్రవర్తింపజేసేట్లయితే, ఉపసంపద ఇచ్చేట్లయితే నేను 4 ఏళ్ళు ఎదురు చూస్తాను. 4 నెలలేమిటి, 4 ఏళ్ళైనా నేను ఎదురు చూస్తా. అప్పుడు భిక్షువులకు తృప్తి కలిగితే నాకు ప్రవ్రజ ఉపసంపద ఇవ్వని అని అన్నాడు. అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు ఆనందుని పిలిచి, అయితే ఆనంద, సుభద్రుని ప్రవర్జింపజేయు అన్నాడు. సుభద్రునికి భిక్షుదీక్ష ఇవ్వమని అన్నాడు. అలాగే బంతే అని ఆయుష్మంతుడు ఆనందుడు భగవానునకు బదులు పలికాడు. అప్పుడు సుభద్ర పరివ్రాజకుడు ఆయుష్మంతుడు ఆనందునితో ఇట్లన్నాడు, ఆయుష్మాన్, ఆనంద, ఈ విధంగా శాస్త్ర ఎదుట శిష్యునిగా అభిషిక్తుడను కావటం నాకు లాభం, మంచి లాభం. ఆ విధంగా సుభద్ర పరివ్రాజకుడు భగవానుని సమీపంలో ప్రవ్రజను ఉపసంపదను పొంది ఏకాంతంలో జాగ్రత్తగా ఉంటూ ప్రయత్నిస్తూ తక్కువ సమయంలోనే దేనికోసం కులపుత్రులు ఇంటిని వదిలి అనగారికులుగా ప్రవర్తిస్తారో ఆ సాటిలేని బ్రహ్మచర్య ఫలాన్ని ఈ జన్మలోనే పొందాడు. స్వయంగా ప్రత్యక్ష జ్ఞానాన్ని సాక్షాత్కరించుకొని పొంది విహరించాడు. జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇక చేయవలసిందేమీ లేదు అని తెలుసుకున్నాడు. ఈ విధంగా ఆయుష్మంతుడు సుభద్రుడు అర్హతుడు అయినాడు
అంటే ఈ దీక్ష పొందిన కొద్ది రోజులకే, అదే రోజు అప్పుడే అని కాదు, కొద్ది రోజులకే ఆయన సక్రమంగా ధ్యాన సాధన చేస్తూ అర్హంతుడు అయిండు. అతడు భగవానుని చివరి శిష్యుడు. ఆ తర్వాత ఇంకా ఎవరు శిష్యులు కాలేదు బుద్ధునికి. ఇతను ఈ సుభద్ర పరివ్రాజకుడు చివరి శిష్యుడు భగవానుడికి. మొదటి శిష్యుడు ఎవరు అని అంటే కొండన్న అని చెప్పుకోవాలి. పంచవర్గీయ భిక్షువులలో పెద్దవాడు, అందరికంటే కౌండిన్యుడు లేదా కొండన్న ఆయన అని చెప్పుకోవాలి. భిక్షు శిష్యుడు అతడు. అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు ఆనందుని పిలిచి, ఆనంద, శాస్త పోయాడు, ఆయనతోటే ఆయన మాటలు కూడా పోయాయి అనుకుంటారేమో. నేను వెళ్ళిన వెంటనే నా బోధ కూడా పోయింది అనుకుంటారేమో. అలా అనుకోవద్దు. నా తర్వాత నేను బోధించిన, నియమించిన ధమ్మ వినయాలే నా తర్వాత మీకు గురువు. నేను బోధించిన ఈ బోధనే, నేను విధించిన శిక్షణా నియమాలే నా తర్వాత మీకు గురువు. ఆయన ఇంకెవరిని గురువుగా నియమించలేదు తన తర్వాత. నేను బోధించిన ఈ ధర్మమే మీకు గురువు. ఇంకా ఆనంద, ఇప్పుడు భిక్షువులు ఒకరినొకరు ఆయుష్మాన్ అని పిలుచుకుంటున్నారు. నేను పోయిన తర్వాత అలా పిలుచుకోవద్దు. పెద్దవారైన భిక్షువులు కొత్త భిక్షువులను పేరుతో కానీ గోత్రంతో కానీ ఆవుసో అని కానీ పిలవాలి. కొత్త భిక్షువులు తేర భిక్షువులను బంతే అని కానీ ఆయస్మ అని కానీ పిలవాలి. ఇప్పుడు పిలుచుకున్నట్టుగా ఒకరినొకరు సమానంగా పిలుచుకున్నారు కదా ఆయుష్మాన్ అని. నేను పోయిన తర్వాత అట్లా పిలుచుకోవద్దు. పెద్దవాళ్ళను బంతే అని పిలవాలి. ఈ తర్వాత దీక్ష పొందిన భిక్షువులు, ముందు దీక్ష పొందిన వాళ్ళు తర్వాత దీక్ష పొందిన వాళ్ళను పేరుతో కానీ గోత్రంతో కానీ ఆవుసు అని కానీ పిలవాలి. ఆనంద, నేను పోయిన తర్వాత అతి చిన్న శిక్షణా నియమాలను రద్దు చేసుకోవచ్చు. ఏమన్నా చిన్న చిన్న నియమాలు ఉంటాయి అనుకో, అటువంటివి చిన్న నియమాల్ని నా తర్వాత మీరు రద్దు చేసుకోవచ్చు. ఆనంద, చిన్న భిక్షువుకు నేను పోయిన తర్వాత బ్రహ్మదండాన్ని విధించండి. బంతే, బ్రహ్మదండం అంటే ఏమిటి? ఆనంద, చిన్న భిక్షువు తాను కోరుకున్నట్లుగా ఎవరితోనైనా మాట్లాడవచ్చును, కానీ అతనితో భిక్షువులు కలిసి ఉండకూడదు, అతనికి ఉపదేశించకూడదు, ఆదేశించకూడదు. అప్పుడు భగవానుడు భిక్షువులను పిలిచి, భిక్షువులారా, ఒక్క భిక్షువుకైనా సరే బుద్ధ, ధమ్మ, సంఘ, మార్గ ఆచరణ విషయంలో అనుమానాలుంటే అడగండి. ఇంతమంది భిక్షువులు ఉన్నారు కదా, ఇక్కడ సుమారుగా 500 మంది ఉంటారు. ఆ సమయంలో మీలో ఎవరికైనా బోధకు సంబంధించి, వినయానికి సంబంధించి, లేదా బుద్ధ, ధమ్మ, సంఘాలకు సంబంధించి ఏ అనుమానం ఉన్నా అడగండి. ఇప్పుడు నేను అడగటానికి భగవానుడు ఎదురుగా లేడు అని తర్వాత చింతించవద్దు. ఇప్పుడు అడగకుండా నేను పోయిన తర్వాత భగవానుడు లేడు కదా, నేను ఎవరిని అడగాల అని బాధపడవద్దు. అలా అనగా భిక్షువులు మౌనంగా ఉన్నారు. రెండవసారి, మూడవసారి కూడా భగవానుడు అదే విధంగా అడిగాడు. అప్పుడు కూడా వారు మౌనంగా ఉన్నారు. అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు భగవానునితో, ఆశ్చర్యం బంతే, అద్భుతం బంతే, ఈ భిక్షు సంఘంలో ఒక్క భిక్షువుకు కూడా బుద్ధ, ధమ్మ, సంఘ, మార్గ ఆచరణ విషయంలో అనుమానాలు లేవని తెలిసి నేను ప్రసన్నంగా ఉన్నాను. ఎవరికి ఏ అనుమానము లేదు అని తెలిసి నాకు చాలా ప్రసన్నంగా ఉన్నది అని అన్నాడు. ఆనంద, నీవు ఆ మాటను విశ్వాసంతో అంటున్నావు, కానీ నేను జ్ఞానంతో చెబుతున్నాను. తథాగతుని ఈ భిక్షు సంఘంలో ఒక్క భిక్షువుకు కూడా బుద్ధ, ధమ్మ, సంఘ, మార్గ ఆచరణ విషయంలో అనుమానాలు లేవు.
ఈ 500 మంది భిక్షువులలో చిట్ట చివరి వాడు కూడా శ్రోతాపన్నుడై ధర్మము నుండి జారిపోని వాడై సంబోధిపరాయణుడై ఉన్నాడు. ఈ భిక్షువులందరిలో 500 మందిలో కొత్త భిక్షువు కూడా శ్రోతాపన్నుడై సంబోధి మార్గంలోనే ఉన్నాడు తప్ప దాని నుంచి జారిపోలేదు అని అన్నాడు. అప్పుడు భగవానుడు భిక్షువులను సంబోధించి, భిక్షువులారా, సంస్కారాలన్నీ నశించేవే, అప్రమత్తులై జీవన లక్ష్యాన్ని సంపాదించుకోండి. సంస్కారాలు అంటే కృత్రిమమైనవి, దేనికి ఉత్పత్తి ఉన్నదో దానికి నాశనం ఉన్నది. అందువల్ల సంస్కారాలన్నీ నశించేవే. అందుకని జాగ్రత్తగా ఉంటూ జీవన లక్ష్యమైనటువంటి నిర్వాణాన్ని సంపాదించుకోండి అని అన్నాడు. బుద్ధుడు పలికిన చివరి మాటలు ఇవే. ఇంకా ఆ తర్వాత ఆయన మాట్లాడలేదు. అప్పుడు భగవానుడు మొదటి ధ్యానాన్ని పొందాడు. మొదటి ధ్యానం నుండి లేచి రెండవ ధ్యానాన్ని, రెండవ ధ్యానం నుండి లేచి మూడవ ధ్యానాన్ని, మూడవ ధ్యానం నుండి లేచి నాలుగవ ధ్యానాన్ని పొందాడు. నాలుగవ ధ్యానం నుండి లేచి ఆకాశ అనంత్యాయతనాన్ని పొందాడు. ఆకాశ అనంత్యాయతన సమాపత్తి నుండి లేచి విజ్ఞాన అనంత్యాయతన సమాపత్తిని, దాని నుండి లేచి అకించన్యాయతన సమాపత్తిని, దాని నుండి లేచి నేవసంజ్ఞ నాసంజ్ఞాయతనాన్ని పొందాడు. నేవసంజ్ఞ నాసంజ్ఞ సమాపత్తి నుండి లేచి సంజ్ఞావేదయిత నిరోధాన్ని పొందాడు. అంటే నిర్వాణంలో చిట్టచివరి మెట్టుకు చేరుకొన్నాడు. ఈ కింది మెట్లన్నీ దాటి మొదటి ధ్యానము, రెండవ ధ్యానం, మూడవ ధ్యానం, నాలుగవ ధ్యానం, ఆకాశానంత్యాయతనం, విజ్ఞానానంత్యాయతనం, అకించన్యాయతనం, నేవసంజ్ఞ నాసంజ్ఞాయతనం, ఆ తర్వాత దాని నుంచి కూడా లేచి సంజ్ఞావేదయిత నిరోధాన్ని పొందాడు. అప్పుడు ఆయుష్మంతుడు అనిరుద్ధుని ఇలా అడిగాడు. అనిరుద్ధ, భగవానుడు పరినిర్వాణం పొందాడా, శరీరాన్ని వదిలిపెట్టిండా అని అడిగాడు. అడిగితే అనిరుద్ధుడు, ఔసో ఆనంద, భగవానుడు పరినిర్వాణం పొందలేదు, సంజ్ఞావేదయిత నిరోధాన్ని పొందాడు, శరీరాన్ని వదలలేదు. ఈ ధ్యాన సమాపత్తుల్లో చిట్ట చివరి దాంట్లో ఉన్నాడు, అంటే నిర్వాణ స్థితిలో ఉన్నాడు అని. పరినిర్వాణం పొందలేదు కానీ నిర్వాణ స్థితిలో ఉన్నాడు. అప్పుడు భగవానుడు సంజ్ఞావేదయిత నిరోధ సమాపత్తి నుండి లేచి దేవసంజ్ఞ నాసంజ్ఞయతనాన్ని పొందాడు. ఇంతకుముందు క్రమంగా ఒక్కొక్క మెట్టెక్కుతూ సంజ్ఞావేదయిత నిరోధం వరకు చేరుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కిందికి ఒక్కొక్క మెట్టు దిగి వస్తూ ఉన్నాడు. ఆ సంజ్ఞావేదయిత నిరోధం నుండి నేవసంజ్ఞ నాసంజ్ఞాయతనాన్ని, అక్కడి నుండి అకించన్యాయతనాన్ని, అక్కడి నుండి విజ్ఞానానంత్యాయతనాన్ని, అక్కడి నుండి ఆకాశానంత్యాయతనాన్ని, అక్కడి నుండి నాలుగవ ధ్యానాన్ని, తర్వాత మూడవ ధ్యానాన్ని, ఆ తర్వాత రెండవ ధ్యానాన్ని, మొదటి ధ్యానాన్ని పొందాడు. పొందిన తర్వాత మరల మొదటి ధ్యానం నుంచి రెండవ, మూడవ, నాలుగవ ధ్యానం వరకు చేరుకొని నాలుగవ ధ్యానం నుంచి లేచిన వెంటనే పరినిర్వాణాన్ని పొందాడు. ఆ విధంగా శరీరాన్ని వదిలిపెట్టాడు బుద్ధుడు. భగవానుడు పరినిర్వాణం పొందిన వెంటనే రోమాలు నిక్కబొడుచుకునేటట్లుగా భయంకరంగా భూమి కంపించింది, మేఘాలు గర్జించాయి. భగవానుడు పరినిర్వాణం పొందిన వెంటనే సహంపతి బ్రహ్మ ఈ గాథను పలికాడు. సాటిలేని ఇటువంటి శాస్త్ర బలసంపన్నుడు తథాగతుడు సంబుద్ధునికే అది తప్పలేదు. లోకంలో పుట్టిన వారందరూ పోవలసిన వారే. అంత గొప్ప జ్ఞాని అయినటువంటి బుద్ధునికే శరీర త్యాగము, శరీరం పడిపోవటం అనేది తప్పలేదు, మరణం అనేటువంటిది తప్పలేదు. లోకంలో పుట్టిన ప్రతివాడు పోవలసిన వాడే. ఇంతకుముందే భగవానుడు చెప్పిండు కదా, అన్ని సంస్కారాలు
అనిత్యాలే. దేనికి ఉత్పత్తి ఉన్నదో దానికి ఏమున్నది? నాశనం ఉన్నది. ఇక్కడికి ఈరోజు